హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు టారో వైబ్స్ తెలుగు 111. నేను మీ టారో రీడర్. ఈ మంత్ యొక్క 11వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తాయి, యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో తెలుసుకుందామా? పైల్ 1, పైల్ 2, పైల్ 3. మీరు నెమ్మదిగా కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఇప్పుడు కళ్ళు తెరచి మీకు ఏ పైల్ అయితే అట్రాక్టివ్గా అనిపించిందో ఆ పైల్ని చూస్ చేసుకోండి, లేదా క్రిస్టల్స్ వైజ్ కూడా చూస్ చేసుకోండి. పైల్ 1, ఎవరైతే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో వారి కోసం ఈ రీడింగ్. 2 of Swords. ఈ కార్డ్లో ఒక మహిళ కళ్ళకు గంతలు కట్టుకొని 2 చేతుల్లో 2 కత్తులు పట్టుకొని కదలకుండా కూర్చొని ఉంది. ఇది దేనికి సంకేతం మీకే అర్థమవుతుంది కదా. అంటే ఆమె తనకు కనిపిస్తున్న దాన్ని చూడడానికి ఇష్టపడట్లా, నిజాన్ని చూడట్లేదు, అండ్ తన హార్ట్ చక్రాన్ని కూడా బ్లాక్ చేసుకొని పెట్టుకుంది. ఇది ఒక చాలా పెద్ద మెంటల్ బ్లాక్ అనే అర్థమవుతుంది, అండ్ తీవ్రమైన కన్ఫ్యూజన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీ లైఫ్ లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది, కానీ మీరు ఏ దారి ఎంచుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అందుకని మీరు సైలెంట్గా ఈ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోకుండా కళ్ళు మూసుకొని ఆగిపోయారు. మీరు ఉద్యోగంలో కొనసాగాలా లేదా మారాలా, బిజినెస్లో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా వద్దా అనే ఒక ఇరకాటంలో ఇరుక్కుపోయారు. మీరు నిజాన్ని చూడడానికి భయపడుతున్నారు అండ్ నిర్ణయాలను కూడా వాయిదా వేస్తున్నారు. కానీ యూనివర్స్ మనకి ఏం చెప్తుంది? మీ కళ్ళకు ఉన్న గంతలు విప్పేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్తుంది. పైల్ 1కి క్లారిఫికేషన్ కార్డ్స్. డెత్, దాని పక్కన 5 of Pentacles అండ్ 2 of Pentacles. మనకు ఫస్ట్ వచ్చిన కార్డు డెత్. టారోలో డెత్ కార్డ్ అంటే శారీరక మరణం కాదు, ఇది ఒక న్యూ చాప్టర్, అంటే పాత విషయాలన్నింటికి ఒక ముగింపు అని అర్థం. ఫ్రెష్ స్టార్ట్కి సంకేతం. ఒక పాత స్థితి ముగిసి కొత్త స్థితి ప్రారంభం కావడం అని అర్థం, అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని చెప్తుంది. ఈ జూలై 11 నుంచి 20వ తారీఖు మధ్య మీ జీవితంలో 2 of Swords తెచ్చిన గందరగోళానికి ఒక ఎండ్ కార్డు పడబోతుంది. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా యూనివర్స్ మీ చేత ఒక బలవంతపు నిర్ణయాన్ని తీసిస్తుంది, అంటే నిర్ణయం మీ చేత తీసుకునేలా యూనివర్స్ చేస్తుంది, లేదా యూనివర్సే ఒక కొన్ని సిచ్యువేషన్స్కి కానీ మీ కన్ఫ్యూజన్కి కానీ ఎండ్ కార్డ్ వేసేస్తుంది. మీ లైఫ్లో పనికిరాని ఒక పాత అలవాటు, లేదా ఒక టాక్సిక్ రిలేషన్షిప్, లేదా ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని ఎదగనీయకుండా చేసిన ఒక అంశంలో ఏదైతే ఉందో అది పూర్తిగా ఎండ్ కాబోతుంది. ఈ మార్పు, ఈ చేంజ్ మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది, కానీ ఇది మీ మంచి కోసమే జరుగుతుంది. 5 of Pentacles, అభద్రత, భయము, ఇల్యూజన్స్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఈ మార్పు జరిగేటప్పుడు మీ మనస్తత్వం ఎలా ఉంటుంది? దానికి 5 of Pentacles డెత్ కార్డు వల్ల పాతది ముగిసిపోతుంది. మీ మనసులో ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్, భయము ఇలాంటివి మొదలవుతున్నాయి. అరే, నా చేతుల్లోంచి అంతా అయిపోయింది, నాకు ఆర్థికంగా నష్టాలు వస్తాయా, నేను ఒంటరినైపోయానా, అంటే నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారా, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరా అనే నెగిటివ్ ఆలోచనలు, భయాలు, భ్రమలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఈ 10 రోజుల్లో కనిపిస్తుంది. యూనివర్స్ మనకిస్తున్న గైడెన్స్ ఏంటంటే ఇక్కడే ఒక సీక్రెట్ చెప్తుంది. ఈ కార్డులో మంచులో ఇద్దరు, ఒక ఫీమేల్ అండ్ మేల్ నడుస్తూ వెళ్తూ ఉన్నారు, అండ్ ఆ మేల్ పర్సన్కి కొంచెం అతను కర్రలు పట్టుకొని నడుస్తున్నాడు, కానీ పక్కనే వెలుగుతున్న చర్చ్, కిటికీ ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు ఆ పక్కన ఉన్న ఆ హెల్ప్ని గమనించలేకపోతున్నారు. అలాగే మీకు సహాయం చేయడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది. మీ చుట్టూ అవకాశాలు ఉన్నాయి, కానీ
వాటిని మీ బాధలో మునిగిపోయి మీరు ఆ అవకాశాలని చూడలేకపోతున్నారు. మీ భయం కేవలం ఒక భ్రమ మాత్రమే. నిరాశ పడకండి అని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. 2 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుంది? బ్యాలెన్సింగ్ గురించి చెప్తుంది. మరి ఈ భయం నుంచి బయటపడి ఆ కొత్త మార్పుని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, మన లైఫ్లోకి ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, దానికి దారి చూపిస్తుంది మన ఈ చివరి కార్డు 2 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డులో గమనించారా, ఒక వ్యక్తి 2 నాణేలను చేతిలో పట్టుకొని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. దాని వెనుక సముద్రం అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దీని అర్థం జూలై 11 నుంచి 20 మధ్య మీ జీవితంలో పరిస్థితులు అలల్లాగా హెచ్చు తగ్గులకు లోనవుతాయి. ఒకవైపు పాతది ముగిసిపోవడం, ఇంకోవైపు కొత్త దారి వెతుక్కోవటం. ఈ రెండిటి మధ్య మీరు బ్యాలెన్స్ నేర్చుకోవాలి. మీ టైంని సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవడం ముఖ్యం. ఇది ఒక సర్కస్ ఫీట్ లాగా అనిపించినా మీరు లయబద్ధంగా మారితే ఆ అలలు అంటే మన లైఫ్లో వస్తున్న ఈ కొంచెం ఇంబ్యాలెన్సెస్, ఆ భయము, టెన్షన్స్ ఇవన్నీ కూడా చాలా సులభంగా దాటేస్తారు. ఏ విషయాన్ని కూడా నెత్తిన పెట్టుకొని ప్రెషర్ తీసుకోకండి. లైఫ్లో వచ్చే మార్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని ఈ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఇది. ఓవరాల్గా పైల్ నెంబర్ 1 వీక్షకులందరికీ యూనివర్స్ ఒక అల్టిమేట్ మెసేజ్ ఇస్తుంది. ఏంటి అంటే జూలై 11 నుంచి 20 మధ్య మీరు కన్ఫ్యూజన్ నుంచి ఒక గొప్ప మార్పు వైపు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో వచ్చే తాత్కాలిక భయాలను, ఆర్థికమైన లేదా మానసిక ఒత్తిళ్లను చూసి భయపడకండి. పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ బ్యాలెన్స్ చేసుకోండి. ఈ 10 రోజులు ముగిసేసరికి మీరు ఒక సరికొత్త, మరింత బలమైన వ్యక్తిగా మారబోతున్నారు. ఈ డీప్ రీడింగ్ మీ ప్రస్తుత పరిస్థితికి కనెక్ట్ అయితే కింద కామెంట్స్లో ఐఎమ్ రెడీ ఫర్ ద చేంజ్ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వం ఎప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. పైల్ 2 ఎవరైతే పైల్ 2ని సెలెక్ట్ చేసుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి ఈ నెల 11వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా వారి లైఫ్లో వచ్చే మార్పులేంటి, యూనివర్స్ ఏమి గైడెన్స్ ఇస్తుంది అని తెలుసుకుందామా? ఫ్రెండ్స్, మీకోసం వచ్చిన మెయిన్ కార్డ్ ద మూన్. దీనిని క్లారిఫై చేయడానికి వచ్చిన కార్డ్స్ 3 ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్, జడ్జిమెంట్. ఈ కార్డ్స్ కలయిక మీ జీవితంలో దాగి ఉన్న రహస్యాలను బట్టబయలు చేస్తూ ఒక గొప్ప విజయానికి దారి చూపించబోతుంది. ఈ స్ప్రెడ్ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు ప్రాక్టికల్ కాంబినేషన్లో ఉంది. ఇందులో 3 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. ద మూన్, ద ఎంపరర్, జడ్జిమెంట్. ఈ 3 మేజర్ ఆర్కానా కార్డ్సే. ఒకే పైల్లో ఇలా 3 మేజర్ ఆర్కానా కార్డ్స్ రావడం అనేది చాలా అరుదు. దీని అర్థం ఏంటంటే జూలై 11 నుండి 20 మధ్య పైల్ 2 ఎవరైతే చూస్తున్నారో లేదా సెలెక్ట్ చేసుకున్నారో వారి జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావు. అవి మీ తలరాతను మార్చే అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన కార్డ్స్. ఇక్కడ ఒక డివైన్ మ్యాజిక్ జరిగింది. మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక లైఫ్ చేంజింగ్ పీరియడ్ కాబోతుంది. ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దాం. ద మూన్. భయాలు, దాగి ఉన్న నిజాలను ఈ కార్డు మనకి తెలియజేస్తుంది. మొదట మనకు వచ్చిన ఈ కార్డు చంద్రుని వెలుతురులో మనకి దారి సరిగ్గా కనిపించదు. సో జూలై 14 నాటికి మీలో చాలామందికి మానసికంగా ఒక అభద్రతా భావం లేదా కొన్ని ఏదైనా అన్నోన్ ఫియర్స్ ఉండవచ్చు. మీ చుట్టూ ఏదో మోసం జరుగుతుందని లేదా ఎవరో మీ వెనకాల ఏదో మీకు తెలియకుండా ప్లాన్ చేస్తున్నారని మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. ఈ 10 రోజుల్లో మీ వెనక నడిచే పాలిటిక్స్ లేదా మీకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు మీ ముందుకు వస్తాయి. భవిష్యత్తు గురించి ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడుతోంది. కానీ గుర్తుపెట్టుకోండి, చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. చంద్రుడి నీడలు
త్వరలోనే తొలగిపోబోతున్నాయి. 3 ఆఫ్ పెంటికల్స్ ఇది టీం వర్క్ని సూచిస్తుంది. మరి ఈ చంద్రుని చీకటి నుండి బయటపడడానికి వచ్చిన మొదటి క్లారిఫికేషన్ కార్డ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే, మీరు ఒంటరిగా పడే బాధలకు ఇక సెలవు. మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు ఇతరుల మద్దతు లభిస్తుంది. పై అధికారులు లేదా నిపుణుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి. మీరు ఒక గ్రూప్గా లేదా పార్ట్నర్షిప్లో చేసే పనులకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీరు మీ స్కిల్స్ని, నైపుణ్యాలను అందరూ మెచ్చుకునేలాగా పర్ఫామ్ చేయబోతున్నారు. దీని పక్కనే వచ్చిన అత్యంత శక్తివంతమైన మేజర్ ఆర్కానా కార్డ్ ద ఎంపరర్. ఈ కార్డ్ రావడం వల్ల మీ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇది మీ పాలిట ఒక వరం లాంటిది ఈ కార్డు చూపిస్తుంది. ఇప్పటి వరకు పరిస్థితులు మీ చేతుల్లో లేవని బాధపడ్డారు, కానీ జూలై 14 నుంచి 20 మధ్య మీ లైఫ్ పై, మీ కెరీర్ పై పూర్తి నియంత్రణ మీ చేతుల్లోకే వస్తుంది. ఆఫీసులో మీకు ఒక పెద్ద బాధ్యత లేదా ప్రమోషన్ రావచ్చు. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంట బయట మీకు మంచిగా ఉంటుంది. శత్రువులు లేదా మీ వెనుక పాలిటిక్స్ చేసేవాళ్ళు మీ పవర్ని చూసి వెనక్కి తగ్గుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతమైన డివైన్ కనెక్షన్ చూడండి. మనకు లీడర్షిప్ ని సూచించే ద ఎంపరర్ పక్కనే యూనివర్స్ ఇచ్చే తీర్పు గురించి ఇక్కడ ఈ జడ్జిమెంట్ కార్డు కూడా వచ్చింది. టారోలో ఈ 2 మేజర్ కార్డ్స్ పక్క పక్కనే వచ్చాయి అంటే మీ జీవితంలో మీరు తీసుకోబోతున్న ఒక పవర్ఫుల్ నిర్ణయం, డెసిషన్ సాక్షాత్తు యూనివర్సే ఆమోదముద్ర వేస్తుంది అని అర్థం. మీ లైఫ్ ఒక ఆర్డినరీ స్థాయి నుంచి ఎక్స్ట్రాడినరీ స్థాయికి మారబోతుంది. అవును ఫ్రెండ్స్, ఈ జడ్జిమెంట్ కార్డ్ మీ జీవితంలో ఒక సరికొత్త మేల్కొల్పుని తీసుకొస్తుంది. గతంలో మీరు పడ్డ కష్టానికి, నిందలకు, బాధలకు, నష్టాలకు విశ్వం ఇప్పుడు మీకు అనుకూలంగా సరైన తీర్పు ఇవ్వబోతుంది. మీ నిజాయితీ ఏంటో లోకానికి కనిపించబోతుంది. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం ఆపేసి మీ అంతరాత్మ చెప్పినట్లు ఫాలో అవ్వండి. మీ పాత జీవితాన్ని వదిలేసి ఒక ఉన్నతమైన ఆశయం వైపు అడుగులు వేయమని విశ్వం మీకు గైడెన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి జూలై 11 నుంచి 20 మధ్య భయాలు, తెలియని సీక్రెట్స్ ఇవన్నీ తొలగిపోయి ఒక మంచి టీం సపోర్ట్తో ఒక లీడర్ లాగా ఎదిగి విశ్వం యొక్క ఆశీస్సులతో మీ లైఫ్ మీరు ఊహించినంత ద బెస్ట్గా మారబోతుంది. ఈ డీప్ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే కింద కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ యూనివర్స్ జడ్జ్మెంట్ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే పైల్ 3 సెలెక్ట్ చేసుకొని ఈ రీడింగ్కి వచ్చారో వారికి ఈ మంత్ 11th నుంచి 20th దాకా ఏ చేంజెస్ వస్తున్నాయి, యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అని తెలుసుకుందామా? ద టవర్. ఈ కార్డుకి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసినప్పుడు పేజ్ ఆఫ్ కప్స్, జస్టిస్, నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ టవర్ అనగానే చాలామంది భయపడిపోతారు. ఇది ఎక్స్ట్రీమో ఫైనాన్షియల్గా, హెల్త్ వైజు అండ్ రిలేషన్షిప్స్ వైజు కూడా మొత్తం ఇక్కడ ఎండ్ అయిపోయింది అని భయపడతారు. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఈ రీడింగ్ మీ లైఫ్లో ఒక పెద్ద సత్యాన్ని మీకు చూపించబోతుంది. మీ జీవితంలో మీరు చాలా కాలంగా నమ్ముతున్న ఒక అబద్ధం లేదా ఒక అన్హెల్దీ రిలేషన్షిప్ లేదా ఒక భ్రమ అకస్మాత్తుగా బద్దలు కాబోతుంది. అది ఈ నెల 12 నుంచి 20 మధ్యలో జరగవచ్చు. మీరు బాగా నమ్మిన ఒక వ్యక్తి మీ వెనక గోతులు తవ్వుతున్నారని తెలియవచ్చు. మీ కెరీర్లో మీరు ఆశించిన ఒక విషయం అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, కానీ ఇది మీ మంచి కోసం మాత్రమే జరుగుతుంది. టవర్ కార్డుపై పిడుగుపడి కోట కూలిపోతున్నట్లు ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి, పునాది బలహీనంగా ఉన్న కోట కూలిపోతేనే అక్కడ మనం ఒక మంచి బలమైన సరికొత్త భవనాన్ని నిర్మించగలం. అలాగే మన లైఫ్లో కూడా ఒక బలహీనమైన పునాదులు, అది రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది కూలిపోతేనే మనం తిరిగి
మళ్ళీ ఫ్రెష్గా అండ్ స్ట్రాంగ్గా మళ్ళీ లైఫ్ని నిర్మించుకోగలుగుతాం. యూనివర్స్ మీ లైఫ్లో ఉన్న ఈ టాక్సిక్ ఎనర్జీస్ని లేదా తప్పుడు మనుషులను బలవంతంగా దూరం చేయబోతుంది. ఇది ఒక బ్లెస్సింగ్ అని అనుకోండి. అంటే ఒక బాధాకరమైన విషయంలో దాగి ఉన్న ఒక వరం లాంటిది. మరి ఈ టవర్ కార్డ్ తెచ్చిన ఊహాజనిత కంగారు నుండి మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన మొదటి క్లారిఫికేషన్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్. ఆ పాత భ్రమలు కూలిపోతున్న సమయంలోనే మీ మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఒక చిన్న శుభవార్త లేదా ఒక కొత్త ఎమోషనల్ ఆఫర్ లేదా ఒక కొత్త న్యూ బిగినింగ్ మీ ముందుకు వస్తున్నాయి. ఈ కార్డ్ మీలోని ఇన్నర్ చైల్డ్ని మేల్కొల్పుతుంది. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మీ మనసులో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. యూనివర్స్ మిమ్మల్ని పూర్తిగా ఒంటరిని చేసి వదిలివేయలేదు. అది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అత్యంత లోతైన డివైన్ కనెక్షన్ గమనించండి. మనకు మెయిన్ కార్డుగా ద టవర్ వచ్చింది. ఆ తర్వాత పేజ్ ఆఫ్ కప్స్, దాని పక్కనే కర్మ సిద్ధాంతాన్ని సూచించే మేజర్ ఆర్కానా కార్డ్ జస్టిస్ కూడా వచ్చింది. టారోలో ఒకే రీడింగ్లో 2 మేజర్ ఆర్కానాస్ రావడం చాలా స్పెషల్. ఆ టవర్ కార్డు వల్ల మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న అనుకోని సడన్ చేంజెస్ లేదా లాస్ ఏదైతే ఉందో అది అనుకోకుండా జరగలేదు. దాని వెనుక విశ్వం యొక్క న్యాయమైన తీర్పు దాగి ఉంది. మీ జీవితంలో ఒక పాత వ్యవస్థ కూలిపోతేనే మీకు నిజమైన జస్టిస్ జరుగుతుందని యూనివర్స్ భావించింది. అందుకే ఈ మార్పుని ఒక బ్లెస్సింగ్గా తీసుకోండి. మీ జీవితంలో ఒక సంపూర్ణమైన సమతుల్యత అంటే బ్యాలెన్స్ రాబోతుంది. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఉంటే లేదా మీ కష్టాన్ని దోచుకొని ఉంటే ఈ టవర్ కార్డ్ ద్వారా వారు పతనం అవుతారు. మీకు జస్టిస్ లభిస్తుంది. లీగల్గా లేదా పేపర్ వర్క్ పరంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు జస్టిస్ లభిస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడ నాకు హారన్ వినిపించింది కదా, అంటే యూనివర్స్ డబుల్ కన్ఫర్మ్ చేస్తుంది డెఫినెట్గా మీ లైఫ్లో జస్టిస్ లభిస్తుంది అని. ఓకే, నెక్స్ట్ రీడింగ్లోకి వెళ్దాం. లీగల్గా లేదా పేపర్ వర్క్ పరంగా ఏవైనా సమస్యలు నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంది. విశ్వం మీ కర్మకు తగిన న్యాయాన్ని పక్కాగా అందిస్తుంది. ఈ ప్రయాణాన్ని ముగిస్తూ మనకు వచ్చిన చివరి కార్డ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఈ కార్డ్లో ఒక మేల్ ఫిగర్ గుర్రంపై చాలా వేగంగా దూసుకుపోతూ కనిపిస్తాడు. టవర్ తెచ్చిన మార్పు, జస్టిస్ తెచ్చిన తీర్పు తర్వాత మీ లైఫ్ ఒక బుల్లెట్ ట్రైన్ లాగా వేగంగా దూసుకుపోతుంది. మీరు ఇక వెనక్కి తిరిగి చూడరు. మీలో ఒక కొత్త ప్యాషన్, ఒక ఫైర్ లాంటి ఎనర్జీ పుట్టుకొస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు లేదా కెరీర్లో కొత్త అడుగులు చాలా వేగంగా పడతాయి. ఈ జర్నీలో మీకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నా కూడా మీరు తెలుసుకొని ముందుకు వెళ్తారు. ఛాలెంజెస్ని ఎదుర్కొని ఒక లయన్లా ముందుకు దూసుకు వెళ్తారు. ఇది ఏదో దురదృష్టం కాదు ఫ్రెండ్స్, మీ జీవితాన్ని శుభ్రం చేయడానికి యూనివర్స్ చేసిన సర్జరీ. ఓవరాల్గా పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్తున్నారో లేదా సెలెక్ట్ చేసుకున్నారో వారికి ఈ నెల 11 నుండి 20 మధ్య పాత భ్రమలు కూలిపోయి ఒక చిన్న ఆశతో విశ్వం ఇచ్చే న్యాయాన్ని స్వీకరిస్తూ అత్యంత వేగంగా మీ విజయ తీరాల వైపు దూసుకు వెళ్ళబోతున్నారు. ఎంత అద్భుతంగా ఉంది ఈ పైల్ యొక్క రీడింగ్. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. మీ లైఫ్లో వచ్చే ఈ మార్పుని ధైర్యంగా ఆహ్వానించమని కోరుతున్నాను. ఈ డీప్ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే కింద కామెంట్స్లో ఐ ట్రస్ట్ ద యూనివర్స్ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.